మంత్రులకు మరిన్ని బాధ్యతలు ఇస్తున్నారా? జిల్లాల వారీగా పార్టీ నేతలు అసంతృప్తికి గురికాకుండా చూసే బాధ్యత ఇక మంత్రులదేనా? అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు కలిసి పనిచేయడానికి తీసుకున్న కేసీఆర్ మార్క్ నిర్ణయం ఏంటి? మంత్రులకు వచ్చిన అదనపు బాధ్యతలేంటి? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్లో కొంత గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్తవారు వచ్చిన చోట పాతవారిని పట్టించుకోవటం లేదన్నది కొంతమంది నాయకుల ఆవేదన. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా పదవులు లేవని మరికొందరి అలక. దీనికి తోడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో పార్టీని భాగస్వామ్యం చేయటం లేదని ఇంకొంతమంది చెప్తున్నమాట. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు ఎంత అసంతృప్తిగా ఉంటే పార్టీకయ్యే డ్యామేజ్ ఎక్కువవుతోంది. అందుకే ఈ సమస్యల్ని అధిగమించి అందరినీ కలుపుకుని పోవాలన్న ఉద్దేశంతో మంత్రులకు బాధ్యతలు అప్పగించేశారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోణంలో కేసీఆర్ సర్కార్ పాలన కొనసాగిస్తోంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలంటే క్షేత్రస్థాయి కార్యకర్తలే కీలకం. ఆసరాల్లో పింఛన్ని 1000 రూపాయలకు పెంచినా దాన్ని అనుకున్న స్థాయిలో పార్టీ కేడర్ పట్టించుకోకపోవడంతో అనుకున్నంత మైలేజీ రాలేదన్న భావన కూడా పార్టీ నేతల్లో ఉంది. అందుకే ఎప్పుడు ఎక్కడ పార్టీ మీటింగ్ జరిగినా ఏ పథకమైనా మా దృష్టికి తీసుకురండి, లేకపోతే మీరు అధికారులతో వెళ్లి పనిచేసుకుంటున్న సంకేతాలు పంపించారు పార్టీ నేతలు కార్యకర్తలు. అందుకే దసరా నుంచి వస్తున్న డబుల్ బెడ్రూమ్ పథకంలో మంత్రుల కోటాలోనూ ఇళ్ల మంజూరీ చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. అంటే పార్టీని కూడా పథకంలో భాగస్వామ్యం కల్పించింది టీఆర్ఎస్ సర్కార్. తాజాగా మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీల చైర్మన్ల నియామకంలో కూడా అటు ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్ని కూడా భాగస్వాముల్ని చేస్తోంది టీ సర్కార్. మంత్రుల్లో మెజారిటీ వాళ్లు తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నవాళ్లే కావడంతో పాత కొత్తవారిని కలిపి పదవులు భర్తీ చేశారన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా మంత్రులే కాకుండా 3 మంత్రులతో కలిపి మరో కమిటీ వేయడంతో మరింత జాగ్రత్తగా పదవుల పంపకం జరగబోతోంది. దీనికి తోడు కేడర్కి కూడా మంచి సంకేతాలు పంపాలన్నది ప్రధాన వ్యూహం. కేడర్ అసంతృప్తికి గురవకుండా జాగ్రత్త పడటం కూడా ఇప్పుడు తప్పదు మరి.